ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఇప్పుడు జీవంతి అనే మూలిక గురించి తెలుసుకుందామండి. ఇదే జీవంతి. దీనిని చాలా చోట్ల మేకమేయిన ఆకు అని కూడా అంటారండి. ఈ ముదరాకు ఇలా ఉంటుందండి. చాలా దళసరిగా ఉంటుంది. ఇలా ఇరిస్తే ఇరిగిపోతుంది ఇది. చూడండి చప్పుడు కూడా అవుతుంది ఇది ఇరిగిపోయి. చాలా చెడు వాసన వస్తుందన్నమాట ఇది. అందుకనే ఇది ఇంత పసిరి వాసన వస్తుంది కాబట్టే బహుశా మేకలు చాలా తెలివైనవి కాబట్టి దీన్ని తినవనుకుంటా. దీని వేర్లు చాలా సన్నగా గుత్తులు గుత్తులుగా ఉంటాయండి. అంటే చాలా ఎక్కువ వేళ్ళు ఉంటాయి. సన్నగా ఉంటాయి, ఎక్కువ లోతెళ్తాయి. ఆ వేళ్ళకి ఉన్న ఉపయోగం డిఫరెన్స్ అండి. దీనికి ఉన్న ఉపయోగం డిఫరెన్స్. ఈ మేకమేయిన ఆకులో సన్నగా కోలగా ఉండి ఒక జీవంతి ఉంటుందండి. దాన్ని కనుక మీరు ఇలా ఇరిసి తెంపారనుకోండి, ఆకుని తెంపాను కదండి, ఇలా తెంపితే దాని మొదల నుంచి విపరీతమైన పాలు కారుతాయి. చాలా స్పీడ్గా అన్నమాట. అది బంగారం రంగులో ఉంటుంది. యెల్లో కలర్లో వస్తుంది దీని నుంచి వచ్చేది. అందుకు దీన్ని ఏమన్నారు, స్వర్ణ జీవంతి అన్నారు. జీవంతుల్లో 2 రకాలు ఉంటాయండి. 2 కూడా మేకమేయిన ఆకు అంటారు. మేకమేయిన ఆకులు ఆయుర్వేదంలో చాలా తక్కువ ఉంటాయండి. అందులో ఇది కూడా ఒకటి. ఇది మన ట్రెడిషనల్ హీలర్స్ కానీ, లేకపోతే ఆటవికులు కానీ, మన శ్రీశైలం లేకపోతే అటు భద్రాచలం కొండల్లో కానీ, ఇది కఫం ఎక్కువ పెరిగిపోయినప్పుడు వాంతి అవ్వడం కోసం, ఆ గుండెలు శుద్ధి అవ్వడం కోసం దీని యొక్క ఆకు రసాన్ని ఒక ఆకు కానీ 2 ఆకులు కానీ, అంటే బాగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి 2 ఇవ్వాలండి, లేకపోతే ఒక్క ఆకు సరిపోతుంది. దాంట్లో కొద్దిగా ఉప్పు కలిపి కూడా ఇవ్వచ్చు. కొంచెం ఉప్పు కలిపి నూరి ఆ రసం తీసి ఇచ్చినా కానీ, ఒక్క ఆకును కనుక మాత్రగా చేసుకుని ఉంటే వెంటనే వామిటింగ్స్ అవుతాయండి. అర్థమైంది కదండి. ఇది శరీర బలాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి ఇవన్నీ చూసుకుని వాడవలసిన మూలికండి. ఇది దయచేసి మీరు సొంతంగా ప్రయోగాలు చేయొద్దు దీని మీద. అర్థమైంది కదండి. దీన్ని ఏమంటారు, జీవంతి. ఈ జీవంతిలో ఎన్ని రకాలు ఉన్నాయి, 2. స్వర్ణ జీవంతి అంటారు, ఇది మామూలు జీవంతి.